హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎమ్మీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పైన అయితే క్రిస్పీగా లోన సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుందండి. 1 కప్పు పెసర్లతో అయితే కనుక ఈ రెసిపీని ట్రై చేశాను. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి. దీనికోసం అయితే 1 కప్పు పెసర్లను అయితే 6 గంటల సేపు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ తీసేసి వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకునే ముందు అన్నింటినీ వేసేయకుండా ఒక్క పిడికిడైతే కనుక పక్కన పెట్టేసుకోండి. ఆ పక్కన పెట్టుకున్న పెసలను అయితే ఏదైనా ఒక పప్పు గుద్దు కానీ ఏదైనా పెట్టుకొని కచ్చాగా దంచుకోండి. ఈ విధంగా నేను అల్లం వెల్లుల్లి దంచుకుంటా కదా, దాంతో అయితే కచ్చాగా దంచేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ అయితే మిక్సీ జార్లో పెసలు వేసుకున్నాం కదండి, అందులో అయితే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 2 నుంచి 3 ఇంచుల అల్లం ముక్క వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇవన్నింటిని బరకగా మిక్సీ పట్టేసుకోండి. మరీ సాఫ్ట్గా పట్టేసుకోకండి అండి, లైట్ బరక ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని దీన్ని అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. వీటిని ఏదైనా ఒక విస్కర్ కానీ లేదంటే స్పూన్ కానీ పట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే బాగా ఇలాగా బీట్ చేసుకోండి. చాలా చాలా క్రంచీగా వస్తుంది. టైం లేదు చేయలేము అనుకుంటే అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ అయినా ఇలా బీట్ చేసుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. అలాగే అందులో పక్కన పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ కచ్చాగా దంచుకున్న పెసలు కూడా వేసేసి మరి కాసేపు అయితే కనుక బాగా వీటిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈలోపే ఒక బంగాళదుంపను అయితే కనుక ఇలా తురిమేసి పెట్టుకున్నానండి. వాటర్లో బ్లాక్గా అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి వాటర్లో వేసుకున్నాను. వాటిని వాటర్ అంతా పిండేసి ఓన్లీ బంగాళదుంప తురుము మాత్రమే ఈ బ్యాటర్లో వేసుకోవాలి. ఇది ఒక సైన్ పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే ఒక చిన్న మసాలా అనేది రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 స్పూన్ వరకు మిరియాలు, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అలాగే ఇందులో సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోండి 1 స్పూన్ వరకు. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇవన్నింటినీ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. ఆ మంచి స్మెల్ వచ్చినంత వరకు ఉంచేసి దీన్ని అయితే ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాగా ఇలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని 1 స్పూన్నర వరకు ఇక్కడ నేను వేసుకుంటున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి 1 స్పూన్నర సరిపోతాయండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకును కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇదేంటంటే 1 కప్పు వరకు పాలకూర వేసుకుంటున్నానండి. ఒక 2 కట్టల పాలకూరను అయితే కనుక చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక ఇవన్నింటిని బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. అలాగే ఈలోపు అయితే కనుక నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా పొడుగ్గా తరుక్కొని పెట్టుకున్నానండి. సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ స్టేజ్లో వేసేసి మొత్తం అవి కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా వాటర్ ఏమీ పట్టదండి. వాటర్ వేయకుండానే ఇవన్నింటినీ కలుపుకొని ఇలా చిన్న బాల్స్ లాగా అయితే కనుక డివైడ్ చేసుకొని ఈ విధంగా వడల మాదిరిగా అయితే వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా 1 సైడ్ మంచిగా అంటే మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకున్నాక వేసిన వెంటనే కలిపకుండా 1 సైడ్ మంచి కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసేటప్పుడు ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. కంప్లీట్గా అన్నీ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. మరీ మాడిపోనివ్వకండి. ఆకుకూరలు వేసాం కదండి, మాడిపోతే అంత టేస్టీగా ఉండదు. అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా వచ్చాక ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. గ్రీన్ చట్నీతో కానీ లేదంటే వితౌట్ చట్నీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి.